ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారములు. నేను 1/3/26 తేదీన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నా కంప్లైంట్ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరగలేదు. అదేవిధంగా నాకు ఏ విధమైన సమాచారం కూడా లేదు. అందులో భాగంగా నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారము ఆనరబుల్ గవర్నర్ గారిని 10/3/26 తేదీన అపాయింట్మెంట్ కొరకు వారి ఆఫీస్కి వెళ్ళి 2 విషయాలపైన నా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఒకటి, భారతదేశంలో ఉన్న ఆదివాసీ తెగలందరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, జీవన విధానాలు, మ్యారేజ్ ఎలియన్సెస్, ఆచార వ్యవహారాలు, కుటుంబ విషయాలు, వారి భాషా సంస్కృతులు, సాంప్రదాయాల మీద స్టడీ చేయడానికి హై లెవెల్ కమిటీ ఒకటి దేశవ్యాప్తంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, హిస్టోరియన్స్, పండిట్స్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అట్లాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే అన్ని ట్రైబల్ క్లాన్స్ యొక్క చీఫ్టైన్స్ని చేసి ఒక లార్జ్ కమిటీని నియమించి భారతదేశంలో అంతరించిపోతున్న ఆదివాసీ తెగలందరి యొక్క మనుగడను కాపాడే విధంగా వారి చరిత్రను బయటికి తీయమని చెప్పేసి, అట్లాగే దేవుళ్ళతో మాకున్న అనుబంధాన్ని కూడా వెలికి తీయమని చెప్పేసి ఒక అంశము. రెండవ అంశము, ఈ లడ్డూ ప్రసాదం విషయంలో శ్రీవారి మీద, శ్రీరామచంద్రమూర్తి వారి మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి సంబంధించి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ కొరకు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మినిస్టర్ పదవిలో ఉన్నందున వారి పట్ల చర్యలు తీసుకోవాలంటే ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ గారు కనుక వారి నుంచి ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో వారికి కలిసి వారికి అన్ని వివరాలు నేను మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించి నా మనోవేదన వారి ముందు పెట్టి కేసు రిజిస్టర్ చేసే విధంగా ఆర్డర్స్ ఇమ్మని చెప్పడం వరకు నేను అప్లై చేయడం జరిగింది. వారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు. సబ్జెక్ట్ ఏమిటని అడిగారు. అడిగితే నేను ఈ 2 సబ్జెక్టులు వివరించడం జరిగింది. అక్కడ ఏడీసీ గారి పర్మిషన్ తీసుకొని వారి దృష్టిలో పెట్టి మరలా నాకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏ విధమైన సమాచారం లేదు. అందుచేత ఇంకా నాకు వేరే గత్యంతరం లేక నిన్న హానరబుల్ హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న హానరబుల్ హైకోర్టు ఏపీ వారికి ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్లో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. లేటెస్ట్గా సిట్ వారు వారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మరలా కొత్త వెర్షన్నే తెర మీద తీసుకురావడం జరిగింది. అది మరీ దారుణంగా బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్స్ తోటి ఈ లడ్డూ ప్రసాదాలను ఇంకా ఇతర రసాయనాలని, ప్రమాదకరమైన రసాయనాలతోటి లడ్డూ ప్రసాదంలో మిక్స్ చేసి భక్తులందరికీ పంచడం జరిగింది అని చెప్పి మరొక దుష్ప్రచారాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. అందుచేత నేను ఇంకా కలత చెంది ఇంకా ఈ దేవుళ్ళ పట్ల ఈ దుష్ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వీరు చేసినవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్, పట్టదగిన నేరములు కాబట్టి ఆ నేరం ఏ సెక్షన్ల కింద నేరములు వస్తావి అనే విషయాలను పొందుపరిచి హానరబుల్ హైకోర్టు వారి ఎదుట పెట్టడం జరిగింది. దానికి నంబర్ ఇవ్వాల్సి ఉంది. అది నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ లా ప్రకారము ప్రొసీడ్ అవ్వటం జరుగుతుంది. ఈ క్రమంలో నేను హానరబుల్ సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని, అట్లాగే హోమ్ మినిస్టర్ గారిని, ఇంకా మీడియా ఛానల్స్ ఉండే కొంతమంది ఎంప్లాయీస్, ముఖ్యంగా సాంబశివరావు గారు, మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, అలాగే తెలంగాణకు సంబంధించి ఒక లేడీ సింపథైజరు వారు, వీళ్ళందరినీ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. ముఖ్యంగా హార్పిక్ అనేది లడ్డూ ప్రసాదంలో కలిపారని చెప్పేసి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ హార్పిక్
అంటే బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలు కలిగినవి, బాత్రూమ్ క్లీన్ చేసేవి కొన్ని నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఒకటి హార్పిక్, 2 డోమెక్స్, 3 లిజాల్, 4 స్టానీ ఫ్రెష్, 5 సానీ ఫ్రెష్. వీటన్నిటిలోనూ కామన్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే కాంపోనెంటు కలిపి వీటిని తయారు చేయడం జరిగింది. వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా ప్రమాదకరమైన విష పదార్థం లాంటిది. ఒకవేళ ఈ హైడ్రోక్లోరిక్ ఇంకా నేను చెప్పిన ఈ కంపెనీలు కాకుండా ఇంక ఏమైనా కంపెనీలు ఉన్న ఎడల వాటిలో కలిపే రసాయనాలతో తయారు చేస్తే లడ్డూ ప్రసాదాలని భక్తులకు, చిన్నారులకు సప్లై చేస్తే అవి తింటే ఏ రకమైన ప్రమాదం జరుగుతుంది భక్తులకు, హిందువులకు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమిటి? ఇవి ఏమి క్లినికల్గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ద్వారా కానీ, ఇంకేదైనా క్లినికల్ టెస్టుల ద్వారా కానీ ఏ విధమైన ప్రూఫ్లు లేకుండా చాలా దారుణంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఈ ఛానల్స్ ఉన్న వారందరూ కూడాను హార్పిక్ కలిపారు అని చెప్పేసి దారుణంగా ప్రచారం చేయడం ఇంకా మరీ కలత చెందింది. కనుక ఇవన్నీ బయటకు రావాలి అంటే నా కంప్లైంట్ని రిజిస్టర్ చేసి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తోటి, అట్లాగే అవసరమైతే సిబిఐ వారి చేత ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో స్టార్ట్ చేయించి నిజాలను వెలికి తీయాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. హానరబుల్ సీఎం గారు, మీరు సిట్టువారు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత హార్పిక్ ఈ బాత్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్స్తో కలిపిన లడ్డూలను పంచారు అని చెప్పి అన్నారు. అట్లాగే మరలా శ్రీశైలంలో కూడా ఇది జరిగిందని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సార్, మీకు నమస్కరించి నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు ఉన్నవి, ఏ విధమైన ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఉన్నవి, ఏ విధమైన క్లినికల్ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నవి, అవి కలిపినట్లుగా లడ్డూలు తయారు చేసినట్లుగా ఇంకా ఇతర రకాలైన ఏ విధమైన ఆధారాలు మీ దగ్గర ఉన్నవి? దయచేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి ముందు, అట్లాగే ప్రజల ముందు పెట్టవలసిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా నమస్కరించి వేడుకుంటున్నాను. అదేవిధంగా నారా లోకేష్ గారు, మినిస్టర్ గారిని, మీరు కూడా పంది కొవ్వు, గొడ్డు కొవ్వుతో సహా మాంసం కూడా కలిసిందని మీరు ప్రచారం చేయడం జరిగింది. ఆ మాంసం అనే కంటెంట్స్ ఏ రిపోర్ట్లోనూ లేదు. మరి మీరు ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేశారు? అట్లాగే అమ్మ హోమ్ మినిస్టర్ గారు, మీకు కూడా నమస్కారములు. మీరు హోమ్ మినిస్టర్ స్థానంలో ఉండి మీరు వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఈ 5 సంవత్సరాల్లోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకెళ్ళడం, ఒక లడ్డూ తీసుకెళ్ళడం అని చాలా తేలికగా, చాలా శ్రీవారిని చాలా చులకనగా, ఓ వెంకటేశ్వర స్వామి ఫోటో ఏంటమ్మా, వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహము, వెంకటేశ్వర స్వామి యొక్క ఒక పవిత్రమైన ఒక ఈ ప్రతిమను అని సంబోధించాలి. కానీ ఒక ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇట్లా అవమానకరంగా మాట్లాడడం మీరు హోమ్ మినిస్టర్గా మీకు తగదమ్మా. దయచేసి మీరు ఆ విధంగా మాట్లాడకూడదు అని నా భావన. అట్లాగే మీరు అనేక రసాయనాలు కలిపిన ముద్దను మనమంతా తిన్నాము, నేను తిన్నాను, మీరు తిన్నారు, పెద్దలు తిన్నారు దేశంలో అని మీరు విమర్శించడం జరిగింది. దయచేసి మీ దగ్గర కూడా ఏ విధమైన ఆధారాలు ఉన్నా వాటిని బయట పెట్టండి దయచేసి. అట్లాగే బాబు టీవీ5 సాంబశివరావు గారు, టీవీ5 మూర్తి గారు, అలాగే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు,
అలాగే ఒక మహిళా సింపథైజర్ తెలంగాణ నుంచి వారు మీరందరూ ఎస్ ఇందులో విషము కలిసినది, విషము, ఇది లడ్డు కాదు, ఇందులో కొవ్వు నెయ్యి లేదు, విషము అని సాంబశివరావు గారు సెలవిచ్చారు. అట్లాగే మూర్తి గారు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్తున్నాను ఇందులో హార్పిక్ కలిసింది, మరలా చెప్తున్నాను హార్పిక్ కలిసింది. అట్లాగే వెంకటకృష్ణ గారు అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇందులో కాక్టైల్ అంటే ఒక మనిషికి ఉన్న హ్యాబిట్ ఆల్కహాల్లో బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను అట్లా ఎలా కాక్టైల్ తీసుకొని ఒక మనిషి తాగుతాడో అదే మాదిరిగా ఈ లడ్డు ప్రసాదంలో అనేక రసాయనాలు కలపడం జరిగింది అని వారు ఇంకా గొప్పగా లడ్డూ ప్రసాదాన్ని ఒక బ్రాందీ, విస్కీలతో పోల్చడం ఇంకా దారుణాతి దారుణం. అట్లాగే ఆయన ఎవరో విద్యాసాగర్ గారు ఆయన బెదిరిస్తున్నారు ఏకంగా మీ మనోభావాలు దెబ్బతిన్నాయా అని వెటకారంగా. అట్లాగే ఈ లడ్డూ ప్రసాదం కల్తీ అయినందున హిందువులు ఎవరిని చంపేయాలి, ఎవరిని నరికేయాలి అని ప్రొవోకేట్ చేస్తున్నారు. ఇది ఇంకా దారుణం. అట్లాగే అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీకు కూడా నమస్కారములు. మీరు ఈ సంఘటన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత పంది కొవ్వు అన్నారు, గొడ్డు కొవ్వు అన్నారు, చేపాయిలు అన్నారు, ఇంకా ఏవో కెమికల్స్ అట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్స్ గురించి హానరబుల్ సీఎం వారు, డిగ్నిటరీస్ అందరూ పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని వెలికి తీసి మీరు మరలా కాషాయ వస్త్రాలు ధరించి అమ్మవారి మెట్లు కింద నుంచి పైకి కడిగి, అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మెట్లు కూడా కడిగి ఈ విషయాల్ని బయటికి తీయవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మీరు గంటన్నర పాటు వారాహి సభలో ఇచ్చిన స్పీచ్ ప్రకారము అనేక వర్గాల వారిని రెచ్చగొట్టారు. చాలా ఆవేశపూరితంగా, చాలా ఉద్వేగంగా, అనేక రకాల హావభావాలతోటి మీరు అనేక ప్రసంగాలతోటి అనేక విషయాలను అందులో పొందుపరిచి మరి మీరు చాలా ప్రొవోకేటివ్గా మాట్లాడడం జరిగింది. అయ్యా ఇవన్నీ మీరు ఎందుకు చేశారు? అసలు మీ శాఖ ఏమిటి? డిప్యూటీ సీఎం అనేది ఇది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు. యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్ ఇది ఫర్ ఫెసిలిటేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హెడ్, ఆ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వారు ఇచ్చుకునే పోస్ట్ అది. బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం మీకు ఒక శాఖ కేటాయించారు కనుక మీరు మంత్రివర్గంలో ఒక మంత్రివర్యులు. అది మీ శాఖ, అటవీ శాఖ, పర్యావరణ శాఖ. దీనికి సంబంధించిన విషయాలు చూడవలసిన మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఈ విషయాన్ని నెత్తిన వేసుకొని, ఈ విషయాన్ని భుజాన వేసుకొని ఎందుకు ఇంత ఆవేశపూరితంగా, ఉద్వేగభరితంగా మీరు ప్రసంగాలు చేయడం జరిగింది, ఇంతమందిని ప్రొవోకేట్ చేయడం జరిగింది? ఇవన్నీ నేరములు కావా? ప్రొవోకేషన్ ఈజ్ ఇట్ నాట్ కమ్స్ అండర్ క్రైమ్. మీరంతా కలిసి మళ్ళీ బీజేపీ వారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి మరలా ఒక సమావేశం పెట్టి మరలా దీని మీద కొనసాగించారు. ఈజ్ ఇట్ నాట్ కమ్స్ అండర్ కాన్స్పిరసీ? మీరు ప్రొవోకేషన్ నాట్ అండర్ కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. మీరు ప్రమాణం చేసేటప్పుడు, మీ గౌరవమైన స్థానాలను స్వీకరించేటప్పుడు హానరబుల్ గవర్నర్ గారి సమక్షంలో ప్రమాణం చేస్తారు. సో అయిన నేను భారత రాజ్యాంగంను పరిరక్షిస్తాను, ప్రజల యొక్క మాన ప్రాణాలని కాపాడుతాను, రాజ్యాంగం కల్పించిన ఏ విషయమైనా సరే నాకు తెలిసినా నాకు తెలియవచ్చిన సమాచారాన్ని వ్యక్తికి కానీ తెలియపరచను, అవసరమైతే తప్ప అని వారి యొక్క భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతాను, భయపడను, రాగద్వేషాలకు అన్నిటికీ అతీతంగా పనిచేస్తాను అని చివరిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరలా చెప్తున్నాను, చివరిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు ప్రమాణం చేసి ఉన్నారు. చివరగా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఉన్నారు.
ముగించే సందర్భంగా మరి ఇప్పుడు దాడి ఎవరి మీద జరుగుతుంది? సాక్షాత్తు లార్డ్ శ్రీ వెంకటేశ్వర స్వామి, లార్డ్ శ్రీరామచంద్రమూర్తి పవిత్రమైన లడ్డూ ప్రసాదము, అట్లాగే మరలా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వారిని కూడా వదలకుండా వారి ఆలయంలో కూడా ఇలా అడల్ట్రేషన్ జరిగిందని మళ్ళీ కొత్తగా తెర మీదకు తీసుకురావడం జరిగింది. సో ఇది ప్రజలందరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ నా ఈ ఒక్క బాధను, నా ఒక్క మనోవేదనను అర్థం చేసుకొని మీరు దయచేసి దీని మీద నా కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి లోతైన దర్యాప్తు చేసి అవసరమైతే సిబిఐ ఆఫీసర్స్ చేత ఇంకా టెక్నికల్ ఆఫీసర్స్ చేత మీరు ఒక టీము ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడినారు, వీరి యొక్క మోటివ్ ఏంటి, ఎందుచేత వీరు ఇంత అగ్రెసివ్గా ఇంకా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు, ఈ విషయాలన్నీ వెలికి తీయవలసిందిగా గౌరవనీయులైన డీజీపీ గారిని కూడా నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించుతున్నాను. నాకు నా యొక్క అభ్యర్థనను మన్నించి నా యొక్క రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని వినయపూర్వకంగా నమస్కరించి కోరుచున్నాను.